హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ 2000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. తనూజ మీద మీ పెత్తనం ఏంటి? ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ, మన కళ్యాణ్ తనూజ ఫ్యామిలీ, మన కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ సంబంధించిన ఫ్యామిలీ 2000కి చేరుకుంది ఈరోజు. నాకు 2000 సబ్స్క్రైబర్స్ మార్క్ని నా ఛానల్ అయితే రీచ్ అయింది. ఇక మీ సపోర్ట్ ఇలానే ఉండి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక గివ్ అవే ప్లాన్ చేస్తానని చెప్పాను కదా. 2000 సబ్స్క్రైబర్స్ దాటితే ఒక గివ్ అవే ప్లాన్ చేస్తానని చెప్పాను కదా. త్వరలోనే ఆ వీడియో రాబోతుంది. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్లు కానీ నాకు నచ్చినట్టు, నా మనసుకు నచ్చినట్టు మీ క్రియేటివిటీతో ఆన్సర్లు కానీ ఇచ్చారంటే మాత్రం మీలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని తలా ఒక శారీ అయితే నేను స్పాన్సర్ అయితే చేస్తాను నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ రెవెన్యూతో. ఓకేనా? మీరు ఆ వీడియో కోసం రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో ఎప్పుడు వస్తే అప్పుడు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఇకపోతే మెయిన్ విషయానికి వచ్చేద్దాం. తనూజ మీద మీ పెత్తనం ఏంటి? ఈ థంబ్నెయిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, పొద్దున నేను ఒక వీడియో పెట్టాను, మీకు తెలుసా? మీరు చూడకపోతే ఒకసారి చూడండి. పొద్దున కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్ ఎడిట్స్కి ఒకదానికి తనూజ గారు లైక్ కొట్టారు. అది లవ్ సాంగ్తో పెట్టిన ఎడిట్. దానికి తనూజ గారు లైక్ కొట్టారు. దానికి తనూజ గారికి లేని బాధ, ఆ లవ్ సాంగ్స్ లవ్ ఎడిట్స్ చేస్తే తనూజ గారికి లేని బాధ మీకెందుకు అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట పొద్దున. ఆ వీడియో చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంటే దాని తర్వాత జరిగిన కొన్ని ఇష్యూస్ ఏంటంటే, తనూజ గారికి కొంతమంది ఫ్యాన్స్ అంట, ఎవరో కొంతమంది ఆవిడకి డైరెక్ట్గా డీఎంలు చేస్తూ తనూజ గారికి ఆ లైక్ తీసేయమని చెప్పేసి టార్చర్ పెడుతున్నాడంట. అంటే ఎవరో తెలియదు మరి. ఆ లైక్ తీసేయమని చెప్పేసి టార్చర్ పెడుతున్నారంట. మ్యూచువల్ ఫ్యాన్స్ మీద తిడుతున్నారంట. తనూజ గారిని కూడా ట్యాగ్ చేసి తిడుతున్నారంట. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది అనమాట. వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. తనూజ గారికి డిఎంలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకటి అడుగుతున్నాను. తనూజ గారు ఏమన్నా మీ ప్రాపర్టీనా? తనూజ గారు ఏమన్నా మీ ప్రాపర్టీనా? తనూజ గారు ఏ ఇన్స్టాగ్రామ్లు, ఏ రీల్కు ఏ లైక్ కొట్టాలో కూడా మీరు చెప్పేస్తారా? నాకు అర్థం కాదు. మీరెంత, మీ అవకాశం ఎంతరా? నాకు అర్థం కాదు. మీ అవకాశం ఎంత, మీ స్థాయి ఎంత, మీ బతుకు ఎంత? తనూజ గారికి చెప్పేస్తారోళ్ళ మీరు. ఆవిడ మీలాంటి ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, మీలాంటి ఫ్యాన్స్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, మోర్ దాన్ ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్ పడాలని, మాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి బయటికి చెప్పుకునే పరిస్థితికి కేవలం మీ మీద ఉన్న రెస్పెక్ట్తో వచ్చింది ఆవిడ. అంత కిందికి దిగింది, అన్ని మెట్లు దిగి వచ్చింది మీకోసం. కేవలం మీ మీద ఉన్న రెస్పెక్ట్, మీకు ఎమోషన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రమే అది. మీకు నచ్చట్లేదు కాబట్టి బయటికి, లోపల మోర్ దాన్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉన్నా, తనూజాకి కళ్యాణ్కి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా సరే బయటికి మాత్రం మేము ఫ్రెండ్స్ అని చెప్పుకునే పరిస్థితికి కేవలం మీకోసం వచ్చారు వాళ్ళు. కేవలం మీ మీద మీరు చేస్తున్నటువంటి నెగిటివిటీకి వచ్చారు వాళ్ళు. ఆ స్థాయికి మీ బతుకులకి ఆవిడ అంత రెస్పెక్ట్ ఇవ్వడమే ఎక్కువ నన్ను అడిగితే. మీ బతుకులకి మళ్ళీ మీరు తనూజ గారిని డైరెక్ట్గా డిఎం చేసి టార్చర్ పెడతారా? ఎంత కొవ్వు పట్టిందో మీకు నాకు అర్థం కాదు. ఎంత బలుపు ఎక్కింది మీకు నాకు అర్థం కాదు. మీరెంత, మీ బతుకులు ఎంత, మీ అవగత ఎంత, మీ స్థాయి ఎంత? తనూజ గారికి డిఎంలు చేసి టార్చర్ పెడతారా? ఆవిడ ఇష్టం. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఎవరికి లైక్ కొట్టాలో ఆవిడ ఇష్టం. మీరెవరు చెప్పడానికి? మళ్ళీ మా మ్యూచువల్ ఫ్యాన్స్ తిడతారంట, తనూజ గారిని ట్యాగ్ చేసి తిడుతున్నారంట. తనూజ గారినే అంటే మీకు నచ్చకపోతే తనూజ గారిని తిట్టేస్తారా? అంటే కళ్యాణ్ పడాలా, తనూజ మ్యూచువల్ ఎడిట్కి లైక్ కొడితే తనూజ గారైనా మీకు శత్రువు అయిపోతారా? అంటే మీ ఈగోలకి తనూజ గారు ముడుచుకొని కూర్చోవాలా? ఆవిడ మనసుకు నచ్చింది ఆవిడ చేయకూడదా? ఏంట్రా మీ రూబాబు? నాకు అర్థం కాదు. రౌడీలు అనుకుంటారు మీరు ఏమన్నా? చెప్పు తెగిపోద్ది చెప్తున్నా. ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేశారంటే మాత్రం, ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రాలు చేసినట్టు నాకు తెలిసిందంటే మాత్రం ఎవరు చేశారో నాకు తెలీదు. తెలిస్తే మాత్రం బాగోదు. డైరెక్ట్గా పేరు పెట్టి మరీ ప్రస్తావిస్తాను. మా మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చి మీకు రిపోర్ట్లు కొట్టి మిమ్మల్ని లేకుండా చేస్తారు. అర్థమైందా? మీరే కాదు, మాకు వచ్చు రిపోర్ట్లు కొట్టడం. మా దగ్గర ఫోన్ ఉంది, మా దగ్గర ఆప్షన్ ఉంది రిపోర్ట్ కొట్టడానికి. ఏమనుకుంటున్నారు మీరు? ఏం తమాషా చేస్తున్నారా? నాకు ఈ విషయం తెలిసినాక ఎంత మండిందంటే చాలా చాలా మండింది నాకైతే మాత్రం.
ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, మ్యూచువల్ ఫ్రెండ్స్ చెప్తున్నాను, మీరు ఆ కుక్కలు మురిగినవి పట్టించుకోవద్దు. అర్థమైందా? ఆ కుక్కలు మురుగులు పట్టించుకోవద్దు దయచేసి. మీరు లవ్ ఎడిట్స్ ఆపద్దు. మీ ఇష్టం వచ్చింది చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి. తనూజాకి ప్రాబ్లం లేదు, కళ్యాణ్కి ప్రాబ్లం లేదు, ఇద్దరు లవ్ ఎడిట్స్కి లైక్ కొట్టారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏ బొక్కగాడు వచ్చి మీకు బెదిరిస్తాడో నేను చూస్తాను. ఓకేనా? మీకు ఈ క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట.